10,650 కొత్త ఎంబీబీఎస్ సీట్స్ అనౌన్స్ చేశారు ఎన్ఎంసీ వాళ్ళు. టోటల్ సీట్స్ ఇప్పుడు 1,37,600 అని హెడ్డింగ్స్లో ఫ్లాష్ అవుతున్నాయి. దివాళీకి ఇది ఒక బెస్ట్ గిఫ్ట్ అని అనిపించవచ్చు మీకు. బట్ వెయిట్, ఈ గ్యాప్లోనే అప్పుడే 456 సీట్స్ క్యాన్సిల్ కూడా అయ్యాయి. 41 కొత్త కాలేజెస్ అప్రూవ్ అయ్యాయి. చాలా ప్లేసెస్లో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాఫ్ రెడీగా ఉంది. సీట్స్ పెంచడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని అజ్యూమ్ చేయడం డేంజర్. ఈ రోజు చాలా న్యూస్ పేపర్స్ అండ్ టీవీలో ఈ మ్యాటర్ని ఫుల్ హైప్ చేస్తున్నారు. అదంతా పక్కన పెట్టి ఈ నెంబర్స్ మీద మీ కెరియర్కి యాక్చువల్ ఇంపాక్ట్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. రైట్ నౌ సోషల్ మీడియా, న్యూస్ ఛానల్స్, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ చూసినా ఒకటే హెడ్లైన్: ఎన్ఎంసీ అప్రూవ్స్ 10,650 న్యూ ఎంబీబీఎస్ సీట్స్. టోటల్ సీట్స్ ఆర్ నౌ 1,37,600 అంటే ఇవి రికార్డ్ నెంబర్సే. బట్ సీట్స్ సడన్గా ఎలా పెరిగాయి అండ్ ఈజ్ ఇట్ రియల్లీ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ లుక్స్? బిఫోర్ సెలబ్రేటింగ్, లెట్స్ అండర్స్టాండ్ హౌ దీస్ నెంబర్స్ యాక్చువల్లీ గ్రూ. జనవరి 2025లో 1,17,750 సీట్స్ ఉండేవి. టోటల్ 808 మెడికల్ కాలేజెస్లో. అది ఆగస్ట్ 2025 వచ్చేసరికి 1,19,550 సీట్స్ అయ్యాయి. ఫస్ట్ ఇన్స్పెక్షన్స్లో అరౌండ్ 1,800 సీట్స్ యాడ్ అయ్యాయి. సెప్టెంబర్ 2025కి 1,26,625 సీట్స్ అయ్యాయి. అంటే ఆల్మోస్ట్ 7,075 సీట్స్ సడన్గా జంప్ అయ్యాయి. ఎర్లీ అక్టోబర్ 2025లో 1,26,600 సీట్స్, అంటే 9,075 సీట్స్ టోటల్ ఇంక్రీస్డ్ సో ఫార్. మిడ్ అక్టోబర్ అంటే రీసెంట్గా 1,37,600 సీట్స్, అంటే 10,650 మోర్ సీట్స్ అప్రూవల్స్ అనౌన్స్ అయ్యాయి. దీని మీనింగ్ ఒక్క ఇయర్లోనే ఆల్మోస్ట్ 20,000 న్యూ ఎంబీబీఎస్ సీట్స్ యాడ్ అయ్యాయి. దిస్ ఈస్ ద ఫాస్టెస్ట్ ఎవర్ గ్రోత్ ఇన్ ఇండియాస్ మెడికల్ ఎడ్యుకేషన్ హిస్టరీ. యాక్చువల్గా లాంగ్ బ్యాక్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, నెక్స్ట్ 5 ఇయర్స్లో 75,000 న్యూ ఎంబీబీఎస్ సీట్స్ పెంచాలి అని. బట్ కరెంట్ స్పీడ్ కంటిన్యూ అయితే జస్ట్ 3 ఇయర్స్లోనే ఈ టార్గెట్ని ఈజీగా రీచ్ అవ్వచ్చు. బట్ దేర్ కమ్స్ ద ఇంపార్టెంట్ రియాలిటీ మీడియా అండ్ కోచింగ్ సెంటర్స్ విల్ నెవర్ టెల్ యూ. అలాంగ్ విత్ 10,650 సీట్ అప్రూవల్స్, 456 సీట్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి డ్యూ టు కోర్ట్ కేసెస్, ఫ్యాకల్టీ షార్టేజెస్, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్ఎంసీ స్టాండర్డ్స్తో మ్యాచ్ అవ్వకపోవడం వల్ల. సో టెక్నికల్లీ నెట్ గెయిన్ 10,194 సీట్స్ మాత్రమే, నాట్ 10,650. And yes, it's a biggest achievement. But if we only celebrate without asking deeper questions like infrastructure ready na, faculty asalu unnara, students ki actual clinical exposure dorukutunda, first batch of students guinea pigs laga మారిపోతున్నారా అని, then హాఫ్ ట్రూత్ సెలబ్రేట్ చేసుకున్నట్టే. సెలబ్రేషన్కి పక్కా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఎన్ఎంసీ అప్రూవల్స్ వచ్చిందంటే అన్ని కాలేజెస్ ఫుల్లీ ఫంక్షనల్ అని కాదు. చాలా కాలేజెస్ ఇన్స్పెక్షన్ పాస్ అయ్యాయి, బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఉంది, ఎస్పెషల్లీ టైర్ 2, టైర్ 3 సిటీస్లో. ఫర్ ఎగ్జాంపుల్, హాస్పిటల్ బెడ్స్ మినిమం 300 ఉండాలని ఒక రూల్ ఉంది ఎంబీబీఎస్ కాలేజెస్కి. బట్ కొన్ని ప్లేసెస్లో 150 to 200 బెడ్స్తో ఫంక్షనింగ్ స్టార్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఫ్యాకల్టీ షార్టేజ్ కూడా మేజర్ ప్రాబ్లం. గవర్నమెంట్ ఎయిమ్స్ కాలేజెస్లో కూడా 30 to 40% ఫ్యాకల్టీ పోస్ట్ వేకెంట్గా ఉన్నాయి. అలాంటప్పుడు అదర్ కాలేజెస్లో ఫ్యాకల్టీ ఫుల్గా రిక్రూట్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. అందుకనే ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే అట్లీస్ట్ ఫస్ట్ 2 బ్యాచెస్ స్టూడెంట్స్ సెటిలింగ్ ఇష్యూస్ ఉంటాయని. క్లినికల్ ఎక్స్పోజర్స్ తక్కువ, పేషెంట్స్ రావడానికి టైం పడుతుంది. ల్యాబ్స్, హాస్టల్స్, మెడికల్ ఎక్విప్మెంట్ స్లోగా సెటప్ అవుతుంది. టీచింగ్ హాస్పిటల్స్ ఫుల్ స్కేల్లో ఆపరేషనల్ కాకపోవచ్చు. అలా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ గిన్నీ పిక్స్ లాగా ఫీల్ అవ్వడం ఈస్ వెరీ కామన్. ఇంకా వన్ మోర్ లేయర్ ఏంటంటే ప్రైవేట్ వర్సెస్ గవర్నమెంట్ ఈక్వేషన్. మోస్ట్ ఆఫ్ దిస్ అప్రూవల్స్ ప్రైవేట్ సెక్టర్లో ఎక్కువ, మీనింగ్ ఫీజ్ హై ఉంటుంది, బాండ్ అగ్రిమెంట్స్ లాంటివి స్ట్రిక్ట్గా ఉంటాయి, పేరెంట్స్కి ఫినాన్షియల్ లోడ్. గవర్నమెంట్ సీట్స్ కూడా పెరిగాయి, బట్ ప్రపోర్షనల్లీ ప్రైవేట్ ఎక్స్పాన్షన్ ఫాస్ట్గా జరుగుతుంది. సో సీట్ దొరికిందంటే టెన్షన్ తగ్గిందని కాదు, కాస్ట్, క్వాలిటీ, లాంగ్ టర్మ్ ROI గురించి ఆలోచించాలి. సో స్ట్రైట్గా చెప్పాలంటే సీట్స్ కంటిన్యూస్గా పెరగడం మంచి విషయమే, బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, స్ట్రెంగ్త్, క్వాలిటీ మెడికల్ ట్రైనింగ్ ఎట్ ద సేమ్ స్పీడ్ గ్రో అవుతున్నాయా? ఏపీ అండ్ తెలంగాణ వర్సెస్ అదర్ స్టేట్స్. సీట్స్ పెరిగాయి, బట్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్, తెలుగు స్టేట్స్ షేర్ ఎంత? బికాస్ హెడ్లైన్స్లో 10,650 సీట్స్ అప్రూవల్ అయ్యాయని ప్రతి ఛానల్లో చూపిస్తున్నారు, బట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి ప్రపోర్షనేట్ బెనిఫిట్ వచ్చిందా? రియాలిటీ ఏంటంటే నార్త్ అండ్ వెస్ట్ స్టేట్స్లో హెవీ ఎక్స్పాన్షన్ జరిగింది, ఎస్పెషల్లీ యూపీ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్ లాంటి స్టేట్స్లో. ఏపీ అండ్ తెలంగాణకి సీట్స్ యాడ్ అయ్యాక కూడా గ్రోత్ స్పీడ్ కంపేర్ చేస్తే తక్కువే. ఇప్పుడు టాప్ గెయినింగ్ స్టేట్స్ ఏంటో చూద్దాం. ఉత్తరప్రదేశ్లో 1,100+ న్యూ సీట్స్ యాడ్ అయ్యాయి. మహారాష్ట్రలో 950,
తమిళనాడులోనేమో 850, గుజరాత్లో 800, రాజస్థాన్లో 700, కర్ణాటకలో 650. టోటల్ తెలుగు స్టేట్స్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో సీట్ ఇంక్రీజ్ ఉంది, బట్ ఇట్ ఈస్ కేటగరైజ్డ్ యాజ్ మోడరేట్ గ్రోత్. అంటే సుమారు ఒక 150 to 300 సీట్స్ రేంజ్లో మాత్రమే, నాట్ మేజర్. ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే నేషనల్ లెవెల్లో మెడికల్ ఎక్స్పాన్షన్స్ జరుగుతున్నాయి, బట్ తెలుగు స్టూడెంట్స్ లోకల్ సీట్ అవైలబిలిటీ ప్రపోర్షనల్లీ మారలేదు. బట్ వై? బికాస్ గవర్నమెంట్ ప్రయారిటీ రైట్ నౌ డాక్టర్ షార్టేజెస్ ఎక్కువగా ఉంది, ఎస్పెషల్లీ యూపీ, బీహార్, జార్ఖండ్, నార్త్ ఈస్ట్ ట్రైబల్ బెల్ట్స్లో. పొలిటికల్ ఫోకస్ కూడా క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది. యూపీకి ఎలక్షన్ ఇంపాక్ట్ ప్లస్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్ రీజన్తో హెవీగా అలొకేషన్ వచ్చింది. ఏపీ అండ్ తెలంగాణలో పాజిటివ్ సైడ్ ఏంటంటే ఆల్రెడీ స్ట్రాంగ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కాలేజెస్, హాస్పిటల్స్ మోస్ట్లీ వెల్ రేటెడ్ అండర్ ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్స్. సీట్ కెపాసిటీ ఆల్రెడీ అబోవ్ యావరేజ్ కంపేర్ టు అదర్ స్టేట్స్. నెగిటివ్ సైడ్ ఏంటంటే న్యూ మెడికల్ కాలేజెస్ అప్రూవ్ అవ్వడం స్లో. ఫ్యాకల్టీ రిక్వైర్మెంట్స్ అండ్ టీచింగ్ హాస్పిటల్ ఎక్స్పాన్షన్ స్పీడ్ కూడా లో. రూరల్ డిస్ట్రిక్ట్స్లో మెడికల్ కాలేజెస్ ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయడం జరగట్లేదు, అన్లైక్ యూపీ అండ్ మహారాష్ట్ర. సో తెలుగు స్టూడెంట్స్ కోసం ఫైనల్ ట్రూత్ ఏంటంటే ఎస్, సీట్స్ పెరిగాయి ఇండియాలో, బట్ ఆంధ్ర అండ్ తెలంగాణలో మనకి దొరికే షేర్ ఇస్ వెరీ లిమిటెడ్. అంటే కౌన్సిలింగ్లో ప్రెషర్ పెద్ద ఏం తగ్గలేనట్టే. ఎస్పెషల్లీ జనరల్ కోటా, ఓసీ, బీసీ స్టూడెంట్స్కి 600+ స్కోర్ స్టిల్ మ్యాండేటరీ. సో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ పెట్టుకోకండి. సీట్స్ పెరిగాయి కాబట్టి మార్క్స్ తగ్గి వచ్చినా పర్లేదు అని రియాలిటీ అది అస్సలు కాదు. ఈరోజు బిగ్గెస్ట్ రియాలిటీ నో వన్ ఇస్ టాకింగ్ అబౌట్ ఇస్ ఎంబీబీఎస్ సీట్స్ పెరిగాయి అంటే మంచిదే, బట్ రియల్ స్ట్రగుల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? ఆఫ్టర్ ఎంబీబీఎస్, అదే పీజీ, ఎండి, ఎంఎస్ సీట్ స్టేజ్లో. ఇక్కడ ఇండియాలో బిగ్గెస్ట్ బాటిల్ నెక్ ఉంది, అండ్ సాడ్లీ చాలా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇగ్నోర్ చేస్తున్నారు. కరెంట్ సిచ్యువేషన్ సింపుల్గా చూద్దాం. టోటల్ ఎంబీబీఎస్ సీట్స్ ఇప్పుడు 1,37,600, బట్ పీజీ సీట్స్ చూస్తే 67,000 సీట్స్ ఓన్లీ. అంటే ఎవ్రీ ఇయర్ 1 lakh+ ఎంబీబీఎస్ డాక్టర్స్ పాస్ అవుతున్నారు, బట్ అందులో ఓన్లీ హాఫ్ మందికి మాత్రమే పీజీ సీట్ దొరుకుతుంది. రిమైనింగ్ డాక్టర్స్ ఐదర్ 1 to 2 ఇయర్స్ డ్రాప్ చేస్తున్నారు, పీజీ కోచింగ్ క్లాసెస్లో జాయిన్ అవుతున్నారు, ఆర్ జనరల్ డ్యూటీ డాక్టర్గా వర్క్ చేస్తున్నారు. సో జస్ట్ ఎంబీబీఎస్ సీట్ దొరికిందని లైఫ్ సెట్ అనుకోవడం ఇస్ బిగ్గెస్ట్ మెత్. రియాలిటీ ఏంటంటే మెడికల్ కెరియర్ అనేది స్టాగ్నేట్ అయిపోతుంది. శాలరీ గ్యాప్ కూడా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది ఎంబీబీఎస్ వర్సెస్ స్పెషలిస్ట్ డాక్టర్కి. నెక్స్ట్ ఎగ్జామ్ కంపల్సరీ. ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే పీజీ సీట్ కోసం ర్యాంక్ తెచ్చుకోవాలి. సో పీజీ స్టేజ్లో కాంపిటీషన్ నీట్ యూజీ కన్నా 2 times డేంజర్గా ఉంటుంది. సో వాట్స్ ద కీ టేక్ అవే? ఎంబీబీఎస్ సీట్ సెలబ్రేట్ చేయండి, బట్ పీజీ ప్లానింగ్ని ఇగ్నోర్ చేయకండి. ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్లోనే సబ్జెక్ట్ స్ట్రాంగ్ చేయాలి, లాగ్ బుక్స్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి, నెక్స్ట్ ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఎంబీబీఎస్ ఇస్ ఎంట్రీ గేట్. రియల్ రేస్ పీజీలో స్టార్ట్ అవుతుంది. సీట్స్ పెరిగిన పీజీ సీట్స్ ప్రపోర్షన్ ఏమాత్రం పెరగలేదు. సో స్టూడెంట్స్ ప్లాన్ విత్ క్లారిటీ, నాట్ విత్ ఎక్సైట్మెంట్ అలోన్. ఇక పాజిటివ్ యాంగిల్ కూడా ఉంది. సిస్టమ్ ఫుల్ నెగిటివ్ అని కూడా మనం చెప్పలేం. ఈసారి ఎంఏఆర్బి అప్రూవల్స్ అంటే మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డులో చాలా మేజర్ చేంజెస్ జరిగాయి. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ కోర్ట్ కేసెస్ లేకుండా అప్రూవల్స్ క్లియర్ అయ్యాయి. యూజువల్లీ ఎవ్రీ ఇయర్ సీట్ అప్రూవల్స్లో కోర్ట్ కేసెస్, స్టేస్, రీఇన్స్పెక్షన్స్ అన్ని టోటల్ కేవస్తో ఉంటుంది. స్వయంగా డాక్టర్ అబ్జద్ షేత్ ఎన్ఎంసీ మెంబర్ అన్నారు, దిస్ ఇయర్ మెజారిటీ అప్రూవల్స్ అండ్ రిజెక్షన్స్ స్మూత్గా వితౌట్ కోర్ట్ ఇంటర్వెన్షన్ కంప్లీట్ చేశాము అని. అంటే దీని మీనింగ్ ఏంటి? ప్రాసెస్ ట్రాన్స్పరెంట్ అవుతుంది. ఫేక్ ఇన్స్పెక్షన్స్, లాస్ట్ మినిట్ సీట్ బయింగ్ ఛాన్సెస్ తగ్గుతున్నాయి. కాలేజ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా సీట్ డబ్బుకి కొనుక్కోలేని సిచ్యువేషన్ స్టూడెంట్స్కి క్లారిటీ. సీట్ కన్ఫర్మ్ అయితే కోర్ట్ ఆర్ లీగల్ స్టాప్ ఛాన్స్ తక్కువ. ఐసీఎంఆర్, ఎయిమ్స్ అండ్ నీపర్తో కొలాబరేషన్ మోడల్ రీసెర్చ్ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ కోసం ఎన్ఎంసీ ప్లాన్ చేస్తుంది టు టై అప్ న్యూ కాలేజెస్ విత్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐసీఎంఆర్ జస్ట్ టు స్ట్రెంథెన్ ద క్లినికల్ రీసెర్చ్, ఫ్యాకల్టీ ట్రైనింగ్ అండ్ సిమ్యులేషన్ ల్యాబ్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఫ్యూచర్ డాక్టర్స్కి క్లాస్ రూమ్ మీద కాకుండా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఎక్స్పోజర్ కూడా ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఎస్, సిస్టమ్ స్లోగా కరెక్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సీట్స్ పెరగడం ఒక సైడ్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ పెరగడం మరొక సైడ్. సీట్స్ పెరిగాయని న్యూస్ హెడ్లైన్స్లో చాలా లౌడ్గా చెప్తున్నారు, కానీ మీరు స్టూడెంట్ ఆర్ పేరెంట్గా ఎగ్జాక్ట్గా ఏం చేయాలి? సెలబ్రేషన్కి ముందు క్లారిటీ ఇంపార్టెంట్, ముఖ్యంగా ఈ 3 categories. ఫస్ట్లీ, ఫర్ నీట్ 2026 ఆస్పిరెంట్స్ అంటే 10th, 11th, 12th డ్రాపర్స్. సీట్స్ పెరుగుతున్నాయి కదా అని లైట్ తీసుకోకండి. కాంపిటీషన్ ఇస్ స్టిల్ హై. దిస్ ఇయర్ ఎంబీబీఎస్ సీట్స్ 1.37 lakhs ఉన్నాయి, బట్ 16 to 18 lakh స్టూడెంట్స్ అపియర్ ఫర్ నీట్. టార్గెట్ మార్క్స్ సేమ్ ఆర్ ఈవెన్ హయ్యర్. గవర్నమెంట్ సీట్ కావాలి అంటే స్టిల్ 620+ స్కోర్ ఈజ్ వెరీ సేఫ్ ఫర్ యూ. క్లియర్ స్ట్రాటజీ పెట్టుకోండి.
పీజీ డ్రీమ్ ఉందా? అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారా? ఇండియాలో ట్రై చేస్తున్నారా? డిసైడ్ నౌ ఇట్ సెల్ఫ్. సెకండ్ కేటగిరీ ఫర్ స్టూడెంట్స్ గెటింగ్ ఎంబీబీఎస్ సీట్ ఇన్ న్యూ కాలేజెస్. జస్ట్ సీట్ దొరికిందని రిలీవ్ అయిపోకండి. ఇక్కడ చెక్ చేయాల్సింది ఏంటంటే ఎల్ఓపి రిలీజ్ అయిందా, ఫేక్ న్యూస్ కాదా, టీచింగ్ హాస్పిటల్ అట్లీస్ట్ 300+ బెడ్స్ ఉన్నాయా లేవా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్కంప్లీట్ గా ఉందా, క్లినికల్ ఎక్స్పోజర్ సరిపోతుందా, ఫ్యాకల్టీ స్ట్రెంత్ కూడా ఇప్పుడు మీరు ఆన్లైన్ లో వెరిఫై చేయొచ్చు. ఎన్ఎంసీ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అంటే యువర్ టెస్ట్ బ్యాచ్. సో మెంటల్లీ ప్రిపేర్ for minor issues like hostel delays, lab setup late, faculty shortages for some subjects. Finally, for parents, financial decision clear ga తీసుకోవాలి. MBBS సీట్ అంటే జస్ట్ ఫీజ్ కాదు, కంప్లీట్ 5-year ప్లాన్ క్యాలిక్యులేట్ చేయాలి. ట్యూషన్ ఫీ, హాస్టల్, మెస్, ఎగ్జామ్ ఫీ, ట్రావెల్ ప్లస్ బాండ్ పెనాలిటీ, ప్రైవేట్ కాలేజ్లో అయితే లోన్ ఎలిజిబిలిటీ కూడా చెక్ చేయాలి. మెడికల్ ఎడ్యుకేషన్ ROI రియలిస్టిక్గా క్యాలిక్యులేట్ చేయండి. సీట్ దొరికింది కాబట్టి ఎలాగైనా తీసుకోవాలన్న ఎమోషనల్ డెసిషన్ని పక్కన పెట్టండి. 10,650 న్యూ MBBS సీట్స్, 41 న్యూ మెడికల్ కాలేజెస్, 1,37,600 టోటల్ సీట్స్. హెడ్లైన్స్ పవర్ఫుల్గా ఉన్నాయి. అండ్ ఎస్, యాజ్ ఎ మెడికల్ ఎడ్యుకేటర్ నేను కూడా హ్యాపీయే. మోర్ స్టూడెంట్స్ గెట్ ఏ ఛాన్స్. ఇండియా నీడ్స్ మోర్ డాక్టర్స్, నో డౌట్. బట్ ట్రూత్ ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఓన్లీ సెలబ్రేషన్, ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎ వార్నింగ్. సీట్స్ పెరిగాయంటే ఆపర్చునిటీ వస్తుంది, బట్ క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్, రియల్ క్లినికల్ ఎక్స్పోజర్, ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్, పీజీ సీట్స్ ఇవన్నీ సేమ్ స్పీడ్లో పెరగాలి. MBBS సీట్ దొరికిందంటే జర్నీ ఈజీ అవ్వడం కాదు, రియల్ రేస్ పీజీ స్టేజ్ నుండి స్టార్ట్ అవుతుంది. తెలుగు స్టూడెంట్స్కి ఇంకో ఇంపార్టెంట్ రియాలిటీ, సీట్స్ ఇండియాలో పెరిగినా ఏపీ అండ్ తెలంగాణలో ప్రపోర్షనల్లీ అంత గ్రోత్ లేదు. సో కౌన్సిలింగ్ ప్రెషర్ స్టిల్ ఉంటుంది. 600+ మార్క్స్ స్టిల్ మ్యాండేటరీ. దానికి ఏం చేయండి, షార్ట్ కట్స్ ఏమీ లేవు. ఓన్లీ మిస్టేక్ యూ షుడెంట్ డూ నౌ ఇస్ సీట్స్ పెరిగాయి కదా, కట్ ఆఫ్ పడిపోతుంది, ఎనీ న్యూ కాలేజ్ ఆర్ న్యూ సీట్ తీసుకుందామని బ్లైండ్ డెసిషన్ తీసుకోకండి. ఇన్స్టెడ్ క్లారిటీతో మూవ్ అవ్వండి. నేను ఇందాక చెప్పిన గైడ్లైన్స్ ఫాలో అవ్వండి. ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ అంటే సీట్ దొరకడం కాదు, రైట్ కాలేజ్, రైట్ ప్లానింగ్, పీజీ క్లారిటీ ఇస్ రియల్ సక్సెస్. సో ఎస్, 10,650 సీట్స్ is a proud moment for India. But only informed and clarity తో ఉన్న స్టూడెంట్స్ will turn into a success story. Stay smart, stay focused. మీ డాక్టర్ జర్నీ జస్ట్ సీట్ తో కాదు, స్ట్రాటజీతో, పేషెన్స్ తో, కన్సిస్టెంట్ తో బిల్డ్ అవ్వాలి. జై హింద్.